స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, పునరుద్ధాన శుభములు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట తెలుగు బాప్టిస్ట్ ఆలయం చెంచు లక్ష్మీపురం పక్షాన మీకు తెలియజేస్తూ ఉన్నా. బాగుంటారా? మరి ఒక పునరుద్ధాన దినములో ఈ విధముగా మనందరము ఆన్లైన్లో షెపర్డ్ మినిస్ట్రీలో దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని వాక్యం వినడానికి, దేవుని ఆరాధించడానికి నా ప్రియుడైన యేసయ్య మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మంచిది ప్రియులారా, జాగ్రత్తగా అందరూ రండి, కూర్చోండి, మీ బైబిల్ తీసుకోరండి, కుటుంబ సమేతముగా కూర్చొని దేవుని ఆరాధించాలని మీకు వినయముగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ దినము మన ఆలయాలే దేవుని మన యొక్క కుటుంబాలు దేవుని మందిరములుగా మార్చబడుతున్నాయి. ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి ప్రభు కృపలో ప్రతి కుటుంబం దేవుని ఆరాధించే కుటుంబంగా మారిపోయింది. ప్రతి కుటుంబంలో దేవుని ప్రార్థన వినబడుతోంది. అందుకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రండి, అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడ యేసయ్య, మీ బలమైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, గత కాలమంతా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి గత పునరుద్ధాన జన్మ నుండి ఈ పునరుద్ధాన జన్మ వరకు మీ కృపలో దేవా మమ్మల్ని అందరినీ సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, ఆశీర్వాదకరమైన జీవితంలో అనుభవించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచినందుకు మీ ఘననామానికి స్తోత్రం చేయించు ఉన్నాం. అవును తండ్రి, మీ దేవదూతలను మాకు కాపర్లుగా ఉంచుతూ మహాకాపురి అయిన మీరు మమ్మల్ని క్షేమకరమైన జీవితం అనుభవించడానికి మీ కృపాక్షేమములే మా వెంట రాణిస్తూ మమ్మల్ని జీవింపజేస్తున్న విధానాన్ని బట్టి స్తుతి స్తోత్రము చేయించు ఉన్నాను. మహిమ కలిగిన దేవుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు, మీ ఘనమైన నామములకు స్తోత్రములు. ప్రభువా, సర్వలోక పరిశుద్ధులను, సార్వత్రిక సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాను. సర్వలోకంలో ఉన్న దైవజనులను, వారి కుటుంబాలను, విశ్వాసులను, సంఘాలను, ప్రత్యేకించి నీ జనులందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి స్వామి. యేసుదేవా, ఈ కరోనా వైరస్, కరోనా ప్రపంచాన్ని నాయనా వణికిస్తూ అనేక మందికి మృత్యువాత పడుతూ అనేక మంది బాధలతో, చింతలతో, వేదనలతో ఉన్న ఈ సమయంలో మీరు ప్రత్యేకించి మీ బిడ్డలను కాపుదల చేయించిన విధానాన్ని చూస్తూ ఉంటే, మీ వాగ్దానం మా పట్ల నెరవేర్చే విధానాన్ని చూస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం తండ్రి. యేసుదేవా, మా భారతదేశమును దీవించండి. మా దేశ నాయకులను, అధికారులను, మా దేశ ప్రజలను క్షేమకరంగా, ఆరోగ్యవంతంగా ఉంచండి. మా రాష్ట్ర నాయకులను దీవించండి. మా రాష్ట్ర ప్రజలను ఆరోగ్యవంతులుగా ఉంచండి. మా గ్రామమును దీవించండి దేవా. మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో దీవించమని కోరుచున్నాను తండ్రి. ముఖ్యంగా ప్రభు, మీ యొక్క పరలోక దీవెనలు, ఆశీర్వాదములు దయచేయండి. మా గ్రామం చుట్టూ మీ కంచె వేయండి స్వామి.
చుట్టూ ఉన్న దైవజనులందరినీ మీరు దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి కుటుంబాల చుట్టూ మీ కంచె వేయండి. వారి సేవను అభివృద్ధి చేయండి. సంఘాలను విశ్వాసులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మీ దీవెనలతో ఆశీర్వాదములతో నింపండి. మా నాయకులను ప్రభువా మీరు ఆశీర్వదించమని కోరుతున్నాను. ముఖ్యంగా నా సంఘాన్ని బట్టి స్తోత్రాలు స్వామి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ పాదాల చెంతకు ఏకముజాములో, అలాగే ప్రతిదినము 3 గంటలకు మధ్యాహ్నం ప్రభువా మీ పాదాల చెంతకు చేస్తూ ఉన్నాను. సంఘమంతా ప్రార్థిస్తూ ఉంది. ప్రార్థించే స్త్రీలను నా సంఘంలో మీరు పెట్టారు. కన్నీరు కార్చే స్త్రీలను నా సంఘంలో మీరు ఉంచారు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభు. ప్రతి కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించమని, ఈ కూడిక ఆదరించేంత వరకు మహిమకరంగా నడిపించండి. నీ దాసుడును బలహీనుడను నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాను. మీరు ఆశీర్వదించి దీవించి మీ కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకోమని, మీరు మాతో మాట్లాడమని, మీ నామమునకై మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓ పాట పాడుకొని దేవుడికి మహిమపరుగా అందరూ నాతో కలిసి ఈ పాటను పాడండి. మనందరికీ సుపరిచితమైన పాట, ఆరాధనలో దేవుని ఆరాధించే ఒక మంచి స్తుతి గీతం. హల్లెలూయా. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు.
స్తుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించి ధ్యానం చేసుకుందాం. సంకీర్తనకారులు 126వ సంకీర్తన చూద్దామా? 126వ సంకీర్తన 5వ వచనాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. 126 5వ వచనం. ప్రియులారా, ఇది యాత్రా కీర్తన. ఈ కీర్తనలో ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కన్నీళ్లు విడుచుతూ విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువారు సంతోష గానము చేయిచు పనులు మోసుకొని వచ్చేదరు. ఆమేన్. మరి ఒకసారి చదువుతున్నాను. దేవుని బిడ్డలారా వినండి. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోష గానముతో పంట కోయుదురు. ఈ భాగము, ఈ సందర్భం మనం ఒకసారి మననం చేసుకుంటే రైతుల గురించి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అక్షరార్థంగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. ఆత్మీయంగా తర్వాత వెళ్దాం. అక్షరార్థంగా ఈ వాక్యం అర్థం చేసుకుంటే, కన్నీళ్లు విడుచుచూ విత్తేవారు సంతోష గానముతో పంట కోసెదరు. ప్రియుల రైతులు, మన రైతు బిడ్డలు, భారతదేశమే వ్యవసాయక దేశం కదా, అవును కదా? మీకు తెలుసా, భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా చేసే దేశం ఏంటనగా దేశాలలో ఒకటి భారతదేశం. ప్రపంచంలో అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టి ఎక్కువగా దిగుబడి సంపాదించే దేశం ఏంటో చెప్పండి. చెప్పాలి. ఇజ్రాయిల్ దేశం. హల్లెలూయా. ఏమండో, ఇజ్రాయిల్ దేశము వ్యవసాయ ఉత్పత్తుల్లో ఒరవడి సాధించడమే కాదు, అభివృద్ధి సాధించడమే కాదు, నూతన పద్ధతులు ప్రవేశపెట్టడమే కాదు, పారిశ్రామికంగా, శాస్త్రీయంగా, భౌగోళికంగా అత్యాధునికమైన ఆయుధాలు తయారు చేయడంలో, కనిపెట్టడంలో, ముఖ్యంగా శాస్త్రజ్ఞులు ఈరోజు ఈ కరెంటు ఎవరు కనిపెట్టారు, విమానాన్ని ఎవరు కనిపెట్టారు, ఈ సౌండ్ సిస్టాన్ని ఎవరు కనిపెట్టారు, ఈ సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు, ఎవరండి మీరు అంటే అత్యధికులు యూదులే. హల్లెలూయా. ఏంటంటే వారి ప్రత్యేకత, ఎక్కడికి వారికి అంత జ్ఞానం అంటే, వారు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము అంటాడు కదా యెహోవా దేవుడు. మీరు నా సొత్తు, నేను ఏర్పాటు చేసుకున్న జనాంగము మీరు నాకు ప్రజల యందును, నేను మీకు దేవుడుగా యందును. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుడి యొక్క సంతానం, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తాడు, యాకోబుతో దేవుడు వాగ్దానం చేసి యాకోబు వంశాన్నంతా, అనగా అబ్రహాము వంశం కూడా కదా ఇశ్రాయేలీయులుగా మార్చబడతారు. ప్రియులారా, సరే, ఏమైనా మన అంశం అది కాదు. ఇక్కడ రైతులు కన్నీళ్ళు విడుచుచు సంతోష గానంతో పంటకు వస్తారట. అవును కదా? ఏమండి, ఉదాహరణకు వరి పంట మనకు తెలుసు, మనమందరము పల్లెటూళ్ళలో ఉండేవారమే. నాకు కూడా వ్యవసాయంలో అనుభవం ఉంది. చిన్నప్పుడు
మా అన్న వాళ్ళు అరక దున్నుతూ ఉంటే నేను కూడా వెళ్ళి అరక దున్నేవాడిని. అమ్మోళ్ళు వెళ్ళి కలుపు తీస్తూ ఉంటే నేను కలుపు తీసేవాడిని. వరి కోస్తూ ఉంటే వరి కోసేవాళ్ళం, ఆ పనలు మోసేవాళ్ళం, ఆ కుప్పలు నూరుస్తూ ఉంటే వాటి దగ్గర సహాయం చేసేవాడిని. ఈ విధముగా వ్యవసాయంలో కొంతవరకు కొంత చిన్ననాడు వ్యవసాయంతో అనుభవం ఉంది నాకు కూడా. అనగా ఒక వ్యవసాయదారుడు తన పంట చేతికి వచ్చేంత వరకు అతను ఎంత కష్టపడతారండి. నారు పోసినప్పటి నుండి మరలా అది పంటను కోసే వరకు, కోయడం అట్లా తీసేయండి, ఆ ఒడ్లు ఆ ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చి భద్రపరిచే వరకు కూడా దినదిన గడవే అంటారు కదా. పాపం రైతులు కష్టపడి పంటను పండించి పొలాల్లో పోస్తుంటే అకాల వర్షం వచ్చి ముంచేస్తుంది. గాలి వానలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, పరిస్థితులు మారిపోతాయి. వాతావరణ పరిస్థితులు అన్నిటినీ తట్టుకొని అన్నిటినీ భరించి ఆ రైతు ఆ పొలంలో పంటను పండిస్తాడు. అందుకే కన్నీళ్లతో, వారి కన్నీళ్ళు, వాళ్ళ కష్టము, వాళ్ళ చెమట మనము ధాన్యముగా తింటూ ఉన్నాం. అందుకు రైతన్నలకు జేజేలు పలకాలి. రైతులే లేకపోతే లోకంలో ఆహారమే లేదు కదా. కష్టపడేవారు, పండించేవారు లేకపోతే భోజనం చేసే వాళ్ళకి భోజనం ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి రైతన్నలకు ఎప్పుడు మనం అందరూ దన్నుగా ఉండాలి, వారికి జేజేలు పలకాలి, వారి శ్రమను అందరూ గుర్తించాలి. మంచిది, అది అక్షరార్థంగా. అయితే ప్రియులరా, ఆత్మీయంగా మనకి ఇక్కడ ఒక విషయం, ఆత్మీయమైనది ఈ కోత. కన్నీళ్లు విడిచుచు విత్తేవాడు అనగా ఒక దైవజనుడు. ఒక దైవజనుడు దేవుడి వాక్యమును సిద్ధపాటు చేసుకొని కన్నీళ్లు విడిచుచు, కన్నీరు కాచుచు, మోకాన్ని ప్రార్థన చేస్తూ దేవుడి వాక్యాన్ని వెదజల్లినప్పుడు ఈ వాక్యమే విత్తనాలకు సూచనగా ఉంది. ఈ విత్తనములు వెళ్ళి విశ్వాసాల హృదయాలలో నాటుకొని అవి మొలకెత్తి అవి మొక్కగా మారి అవి వృక్షముగా మారి అవి ఫలములు ఇచ్చేటప్పుడు, అవి ఫలిస్తూ ఉన్నప్పుడు ఆ ఫలములను ఆ దైవజనుడు తింటూ ఎంత ఆనందిస్తాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంజూరపు చెట్టు సాయి చూశాడు. అంజూరపు చెట్టు వేపుగా ఉన్నది, చాలా ఆకులు ఉన్నాయి, ఓహో చాలా గుబురుగా ఉంది, చాలా పక్షులు గూళ్ళు ఆ అంజూరపు చెట్టు నిండా ఉన్నాయి, పచ్చదనంగా ఉంది, గొప్ప చెట్టుగా పెరిగి ఉంది. కానీ దేవుడు అవన్నీ కోరలే. ఆ అంజూరపు చెట్టు సాయి చూసి ఫలాలను కోరాడు. ఎక్కడ వెతికినా ఒక్క ఫలము కూడా లేదు. అప్పుడు ఏమైంది? శాపానికి గురైంది. దేవుడు శపించాడు. ప్రియులారా, దైవజనులు దేవుడి వాక్యం చెప్తూ ఉన్నారు, దేవుడి వాక్యాన్ని వింటూ ఉన్నాం. సంఘము చాలా అభివృద్ధి చెందుతుంది, చాలా మందితో ఉంది, నిండుగా 100 మంది విశ్వాసులు వస్తూ ఉన్నారు, నిండారుగా ఉన్నారు, చాలా ఏపుగా పెరుగుతూ ఉన్నారు, చాలా పచ్చగా ఉన్నారు. అనేక మందికి సంఘము ఆశ్రయపురముగా ఉంది. అనేక మంది యొక్క అవసరతలను ఈ సంఘం తీరుస్తుంది. సంఘంలో ఉన్న వారందరూ ఆ విధంగా అందరికీ ఉపయోగపడుతూ ఉన్నారు. కానీ అదంతా దేవుడు చూడడు. దేవుడు చూసేది ఏంటనగా, నువ్వు ఏపుగా పెరిగావు మంచిదే, నీలో మొక్క చిగురించింది మంచిదే, నువ్వు పచ్చగా ఉన్నావు, అందరికీ ఒక విశ్వాసిగా, ఒక సహాయకుడుగా, ఒక సహకారిగా, ఒక స్నేహితుడుగా
ఒక ప్రేమను పంచేవాడిగా ఉన్నావు. వెరీ గుడ్. దేవుడు వాటన్నిటిని బట్టి నేను అభినందిస్తూ ఉన్నాడు. అయితే ఆయనకు కావలసినది ఫలములు, మంచి ఫలము, ఆత్మీయ ఫలములు. అన్నిటిలో ఆత్మీయ ఫలాలలో గొప్ప ఫలమేది? ప్రేమ. ఈ ఆత్మీయ ఫలము మంచితనము, నీతి, ప్రేమ, అనేక ఆత్మీయ ఫలాలు ఉన్నాయి. ఎవరైతే ఫలిస్తారో వారికి వరములు దయచేయబడతాయి. ఫలింపు లేని వారికి వరములు రావు. గిఫ్ట్ ఇవ్వడు దేవుడు. నువ్వు ఫలిస్తూ ఉంటే దేవుడి దగ్గర నువ్వు గిఫ్టులు పొందుతావు. అవును కదా? అప్పుడు ఒకవేళ దేవుడు నీలో ఒక ఫలం కోరాడు. ప్రేమ అనే ఫలం ఏది? సమాధానం అనే ఫలం ఏది? ఓర్పు అనే ఫలం ఏది? విశ్వాసం అనే ఫలం ఏది? నీతి అనే ఫలం ఏది? అయ్యా నా దగ్గర కొన్ని ఫలాలు ఉన్నాయి. ఏమున్నాయి? నేను విశ్వాసనే, నేను ఓర్చుకుంటాను, నేను ప్రార్థన చేస్తాను, నేను ఆలయానికి వస్తాను, నేను దశభాగం ఇస్తాను, నేను ఆలయంలో ప్రతి పని చేస్తాను. వెరీ గుడ్, బాగానే ఉంది. దేవుడు ఒక బలం వస్తాడు అనుకో. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? ఆ ఫలంలోనే ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఈ 10 ఫలాలు ఆ ఫలం ఉంటేనే ఫలిస్తాయి. ప్రేమమైన దేవుడు నీలో ప్రేమను అనే ఫలాన్ని ఈ దినం కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, ఫలింపు అవసరం. ఫలింపు నీలో వచ్చినప్పుడు సంతోష గానంతో పంట కోసెదరు. హల్లెలూయా. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఈ ఆత్మీయ కోత గురించి రాయబడింది. అనేక మందిని నువ్వు రక్షించాల్సిన బిడ్డవు. కన్నీళ్లు విడుచుచు దైవజనుడు దేవుడి వాక్యం బోధిస్తూ ఉంటే వినివారు మట్టుగా ఉండి దాన్ని అనుసరించేవారుగా లేకుండా ఉంటే లాభం ఏంటి? నువ్వు వినేవాడిగా ఉండకూడదు. అంతటితో ఫుల్ స్టాప్ పెట్టకూడదు. అంతటితో అయిపోలేదు నీ భక్తి. చాలామంది దేవుడి వాక్యం వింటూ ఉంటారు. చాలామంది మంచిదేనండి. అనేక మంది దైవజనులు ఈరోజు యూట్యూబ్లో ఒక్కొక్క మినిస్ట్రీ తరపున గంటల దేవుని వాక్యం వస్తుంది, వింటూ ఉన్నారు. వెరీ గుడ్, ఆశీర్వదించబడతారు. వినడమే కాదు, అనుసరించాలి. హల్లెలూయా. అనుసరణ ఉన్నదా నీలో? నీ ప్రవర్తన మార్పు ఉన్నదా? ఆ వాక్యము నీ నడకలో ఉన్నదా? నీ పడకలో ఉన్నదా? నీ మనసులో ఉన్నదా? నీ మాటలో ఉన్నదా? నీ నడవడికలో ఉన్నదా? ఆ ఫలాలు ఇతరులకు నువ్వు పంచుతూ ఉన్నావా? పంట ఏపుగా పెరిగింది, కానీ తీరా ఆ రైతు అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఆ మంచి పంటకు బదులు అనేక రకాలైన చెడు మొక్కలు ఎక్కువగా పెరిగిపోయాయి. అవి కూడా వదిలాగానే ఉంటాయి కదా. గురుగులు పనికిరావు, వరి కంటే ఇంకా ఎక్కువ పెరుగుతాయి. కలుపు తీసుకునే ఉంటాడు. పిల్లలా, ఈ రైతు అనగా దైవ సేవకుడు సంఘాల్లో దేవుడి వాక్యం ద్వారా కలుపు తీస్తూనే ఉంటాడు, పెరిగి వేస్తూనే ఉంటాడు. కానీ కొన్ని లోబడరు, కొంతమంది లోబడరు, కొంతమంది వాక్యానికి లోబడరు, కొంతమంది దేవుడి మాటలకు లోబడరు, వింటారు, అనుసరించరు. మనలో ఉన్న ప్రతి విధమైన చెడును తీసివేసుకోవాలి. కారు ద్రాక్ష పండ్ల కంటే కారు ద్రాక్షలు చాలా పెద్ద
నువ్వు ఫలించకపోతే ఇదిగో వేరు పీకి వేయబడి అగ్నిలో కాల్చి వేయబడును అంటాడు దేవుడు. ఫలింపు అవసరం. ఫలింపు లేని జీవితాన్ని దేవుడు కోరుకోవడం లేదు. ఫలింపు కావాలి. మంచి ఫలములు ఫలించాలి. ఆత్మీయ ఫలములు. ఈ లోక సంబంధంగా ఫలించడం కాదండి. ఈ లోక సంబంధంగా అభివృద్ధి ఫలంలో పోవడం కాదు. ఈ లోక సంబంధంగా నీ కుటుంబము నీ బిడ్డలు అభివృద్ధి చెందడం కాదు. అవి దేవుడు ఇచ్చినవే. అది నీది అనుకునే పొరపాటు లేవు. నీకున్నదంతా దేవుడిదే. నీకున్న ఈ స్థితి అది దేవుడు ఇచ్చినదే. నీకున్న ఆరోగ్యము అది దేవుడు ఇచ్చినదే. నీకున్న గృహము దేవుడు ఇచ్చినదే. నీకున్న సంతానము దేవుడు ఇచ్చినదే. నీకున్నవన్నీ దేవునివే. ఇది నాది అది నీది, ఇది నాది అది నీది అనే ఆశ నీలోంచి తీసివేయి. నీ వెంట ఏది తీసుకొని పోవు. ఒంటరిగా వెళ్ళిపోతావు. నీ వెంట ఎవరు రారు అంటాడు. నువ్వు వెళ్ళి వేడా నీ వెంట ఎవరు రారు. అవును కదా. ఈ కరోనా సమయంలో చనిపోయిన వారి స్థితి దయనీయంగా ఉంది ప్రియులారా. తన వాళ్ళు అన్నవారు కూడా ఆ శవం వెంట పోవడానికి లేదు. ఆ మరణము ఆ సమాధి దైవానుసారంగా జరిపించడం లేదు. ఎంత ఎంత భయంకరమండి. ప్రియ దేవుని మీద ఈ భయంకరమైన దినాల్లో నువ్వు జీవిస్తూ ఉన్నావు. కన్నీళ్లు విడుచుచు ఎవరి దైవ సేవకులు దేవుని బిడ్డలు దేవుని వాక్యం సిద్ధపాటు చేయడానికి సంఘంలో ప్రతి బిడ్డ ఫలించాలని ఆశ, ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంచాలని ఆశ. ఓ భక్తుడు అంటాడు, లక్షల మంది విశ్వాసులు నాకు ఈ లోకంలో ఉన్నా నా దేవుని ఎదుట నేను ఎంతమందినైతే నిలబెట్టానో వాళ్ళే నాకు కిరీటం తెచ్చేవారు, వాళ్ళే నాకు బహుమానం తెచ్చేవారు, వాళ్ళే నాకు నిజమైన విశ్వాసులు అంటారు. వేల మంది లక్షల మంది లేక వందల మంది ఆలయాలకు రావచ్చు. దైవజనుడికి కావాల్సింది ఏంటనగా తాడు గింజలు కాదు, పొట్టు కాదు, గురుగులు కాదు, కాదు ద్రాక్షాలు కాదు, నిజమైన ద్రాక్షావళి, నిజమైన ద్రాక్ష, నిజమైన విత్తనములు, దేవుని ఎదుట సిగ్గుపడ నేలని వీళ్ళ వలె నిలబడే వాళ్ళు దేవునికి కావాలి. అలాంటి వారిని తయారు చేయడానికి దైవజనులు కష్టపడుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు, దైవజనుడు గద్దించినప్పుడు, దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు నిన్ను సరిచేయాలని, బ్రదర్ నీ పరిస్థితి బాగలేదు, సిస్టర్ నీ పరిస్థితి బాగలేదు, ఏమమ్మా ప్రార్థన చేయడం లేదు, ఏమమ్మా సంఘానికి రావడం లేదు, ఏమి దేవుడి వాక్యం వినడం లేదు, ఏం బ్రదర్ అని గద్దిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నీ మనస్సు గాయపడవచ్చు కానీ లోక సంబంధంగా అది నీ మంచికే కదా. శిల్పి చేతిలోనికి రాయి వెళ్ళినప్పుడు ఆ రాయికి ఒక ఆకారం రావాలంటే ఆ శుద్ధికి, ఆ శిల్పికి, ఆ శుద్ధి దెబ్బలన్నిటికీ ఆ రాయి ఒప్పుకోవాలి. ఆకారం రావాలంటే రాదుగా. అది చెక్కబడాలిగా, అది సదును చేయబడాలిగా, దాంట్లో ఉన్న గరుకులు పోవాలిగా, దానికి ఒక ముఖం కావాలిగా, దానికి కొన్ని చేతులు కావాలిగా, ఆ ముఖంలో ఒక కళ కావాలిగా. ఆ యొక్క శిల్పకారుడు తన మదిలో ఏదుందో అది ఆ రాతిలో తేవడానికి ఎన్ని రకాలుగా దాన్ని రూపం తేవాలంటే చిన్న పని కాదుగా. ఆ శుద్ధి దెబ్బలకి ఓర్చుకొని
ఆ శిల్పకారుడికి లోబడినప్పుడు ఒక రూపం వస్తుంది. ఎక్కడో ఉన్న రాయి ఒక రూపంగా ఉండి అనేక మంది ప్రశంసలు పొందుతుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం నూరుపడి రావు. దేవుని వాక్యం రెండించగల అర్థము. దేవుని వాక్యము నిన్ను గాయపరుస్తుంది, నీ గాయాన్ని కట్టది. నువ్వు లోబడాలి. గద్దింపుకు లోబడిన వాడు జ్ఞానవంతుడు, గద్దింపుకు ఎదురు తిరిగిన వాడు బుద్ధిహీనుడు. ఏమండి విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మీరంటే దైవజనుడు కోపమా? ఆయన బిడ్డలు కదా మీరు, ఆయన తండ్రి లాంటి వాడు కదా. ఎందుకనగా నిన్ను ఆ దేవుని ఎదుట నిష్కలంకముగా, నిష్కపటముగా, నిందారహితముగా, మత్సైనను, ముడతైనను, డామైనను అట్టిది మరి ఏ జీవు లేని ఓ కన్యకగా నిలబెట్టాలనే ప్రయత్నం పరిశుద్ధాత్ముడు ఆ దైవజనుడిని ఆ సాధనముగా శుద్ధిగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఆయన దేవుని చేతిలో శుద్ధి, దేవుని చేతిలో సాధనం. కన్నీరు విడుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, నిద్రహారాలు మానుతూ ఉంటాడు. దేనికోసం? నీలో ఆయన రూపము తేవాలని, నీవు ఆయన బిడ్డగా సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అసంపూర్ణత దేవుని భక్తిలో పనిచేయదు. ఏమండి సంపూర్ణ, ఇప్పుడు బీటెక్ చదివే పిల్లలు ఉన్నారు. 4 years కదా కోర్సు. ఎస్, 4 years కోర్సు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఫోర్త్ ఇయర్ అయిపోయింది, కంప్లీటెడ్ కోర్స్. కానీ కోర్సు డ్యూరేషన్ కంప్లీట్ అవుతుంది, కానీ సబ్జెక్టులన్నీ మిగిలిపోయి ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో 2, సెకండ్ ఇయర్లో 3, థర్డ్ ఇయర్లో 4, ఫోర్త్ ఇయర్లో 5, ఈ విధంగా పెరుగుదల అవన్నీ ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఆయన సంపూర్ణంగా బీటెక్ సర్టిఫికేట్ తెచ్చుకోగలడా? ఒక మంచి ఉద్యోగాన్ని పొందగలడా? బాబు ఏం చదివావు? బీటెక్ అంకల్. నాన్న అయిపోయిందా? అయిపోయింది అంకల్. మరి ఉద్యోగ ప్రయత్నాలు ఇంకా బ్యాక్లాగ్ కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. బ్యాక్లాగ్ ఉంటే ఎట్లా నాన్న? సంపూర్ణత అవసరం కదా. భక్తిలో కూడా దేవుడు అంటాడు బ్యాక్లాగ్ ఉన్నాయి, మనకి చాలా మిగిలిపోయి ఉన్నాయి. నువ్వు విశ్వాసువే, నువ్వు దేవుని బిడ్డవే, దేవుని కొరకు పొందిన దానివే, దేవుని ప్రార్థించే దానివే, దేవుని ఆరాధించే సహోదరువే, దేవుని పనిలో యాక్టివ్గా ఉండే బిడ్డవే. బ్యాక్లాగ్ సంగతి ఏంటండి? అవి ఉంటే నీకు ఆ పట్టా ఇవ్వరుగా. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, బట్ డ్యూరేషన్ కంప్లీటెడ్. నువ్వు క్వాలిఫై కాలే. భక్తిలో కూడా క్వాలిఫై కావాలా? ఆ క్వాలిఫికేషను ఎవరు చూస్తారు? ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు నీకు? ఎవరు కిరీటం ఇస్తారు నీకు? మంచి పోరాటము పోరాడుకుని నా పరువు కడమటించుకుని నా ఎదుట జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. ఆమేన్. ప్రియులారా, పౌలయ్య ఎంత విశ్వాసంతో ఈ మాట చెప్తాడు. ఫస్ట్లో చెప్పలా ఈ మాట. సేవా జీవితానికి వచ్చిన తర్వాత పోరాటం 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 పోరాటం. చివరిలో అంటాడు, ఐఎమ్ కంప్లీటెడ్ మై రన్, ఫుల్ఫిల్లింగ్. నేను నా యొక్క పరుగును తొదముట్టించుకుని కంప్లీటెడ్. అది గుడ్ రన్, మంచి పోరాటం, గుడ్ రన్. అంటే చెడ్డ పోరాటం కూడా ఉండదా?
ఏమండి ఉంటుందని నేను చెప్తున్నాను. చెడ్డ పోరాటం అంటే చెప్తానండి. మంచి పోరాటం అంటే, మంచి పరుగు అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ పరుగును తుదముట్టించేంత వరకు లెక్క ప్రకారము, రూల్స్ ప్రకారము, సమయానుకూలంగా ఎంత స్పీడు స్టార్ట్ చేసేటప్పుడు స్పీడ్ కొద్దిగా ఉండొచ్చు, చివరికి వచ్చేసరికి అధికమైన స్పీడ్. ఎందుకనగా ఆ గోల్ చేరాలి, ఆ పరుగు తుదముట్టించాలి. మధ్యలో ఎన్నో పోరాటాలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్ని ఉన్నా పరుగు మాత్రం ఆపడు. కష్టం వచ్చినా పరుగు ఆపడు, ఆయాసం వచ్చినా పరుగు ఆపడు, మోకాళ్ళ నొప్పులు వచ్చినా పరుగు ఆపడు, ఒకవేళ జారి పడినా పరుగు ఆపడు, మరలా వేసి పరిగెత్తాలి. విశ్వాస జీవితంలో కూడా ప్రియ బిడ్డ, మంచి పోరాటం అంటే నీకు శోధన కలిగినప్పుడు, నీకు వ్యాధి కలిగినప్పుడు, నీకు కష్టం కలిగినప్పుడు, ఒకవేళ నీకు సమృద్ధి కలిగినప్పుడు, ఏ పరిస్థితులలో నీవు ఉన్నా ప్రతి పరిస్థితిలో దేవుని యందు మంచి పరుగు నీకు ఉండాలి. ఎక్కడ ఆగిపోకూడదు, ఎక్కడ పులి స్టాప్ పెట్టకూడదు. నీతిమంతుడు ఎన్ని మార్లు పడినా తిరిగి లేస్తాడంట. నీ పరుగులో నువ్వు ఒకవేళ పడినా ఆత్మదేవుడు నిన్ను లేపి నిలబెట్టి పరిగెత్తిస్తాడు. ఎప్పుడో నువ్వు లోపడ్డప్పుడు. అది మంచి పరుగు. చెడ్డ పరుగు అంటే అది మంచి పోరాటం. మంచి పోరాటం, చెడ్డ పోరాటం అంటే ఒకవేళ సాతానుతో పోరాడావు, ఓడిపోయావు, ఆడే పడిపోయావు, ఇంకంతే, లేడానికి ప్రయత్నించడం లేదు. ఓడిపోవడం ఏంటండి? నీకు నువ్వు పోరాడితే ఓడిపోతావు. నీ బలం మీద నువ్వు నమ్ముకుంటే, నేను విశ్వాసిని అనుకుంటే, నేను ప్రార్థనా పర్వాలని అనుకుంటే, నేను భక్తి పర్వాలని అనుకుంటే, నేనే 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 అనే భావం ఎప్పుడవుతుందో అప్పుడు నువ్వు ఓడిపోతావు సాతాను చేతిలో. అసలు ఆ భావం కలిగించిందే సాతాను. కాబట్టి ప్రియ దేవుడి మీద చెడ్డ పోరాటం అంటే ఆగిపోవడం, పోరాటంలో సాతాను చేతిలో ఓడిపోవడమే. మంచి పోరాటం అంటే గెలిచేదాన్ని మంచి పోరాటం అంటారు, ఓడిపోయేదాన్ని చెడ్డ పోరాటం అంటారు. ఎలాంటి పోరాటం అంటే నీ విశ్వాస జీవితంలో ఉన్నది మంచి పోరాటము. నువ్వు పోరాడుతూ ఉన్నావా? కన్నీళ్ళు విడుస్తూ ఇటువారు సంతోషగానంతో పండగోయదు. ఎస్, నేను విశ్వాసం కూడా చెప్తున్నాను, దైవజనులకు సంబంధించిందే కాదు. ఒక విశ్వాసిగా నువ్వు కన్నీళ్ళు విడిచి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, దైవ సన్నిధిలో నువ్వు ఆరాధిస్తూ ఉంటే, నువ్వు కన్నీళ్ళు విడుస్తూ ఉంటే, నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే, నువ్వు ఉపవాసాలు ఉంటూ ఉంటే, నువ్వు భక్తిలో అభివృద్ధి చెందుతూ ఉంటే, సంతోష గానములతో ఆ ఫలములను నువ్వు కోస్తావు. హల్లెలూయా! అలాంటి కృపలో ప్రియ సంగమా మనమందరము ఎదగాలి. ఉదయకాల సమయంలో నేను మీకు ఒక వాక్యం చెప్పాను కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మది నిల్చును. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మది నిల్చును. అవును కదా ప్రియులారా? సంకీర్తన భాగం 119:50 వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగిస్తున్నది. ఆమేన్. దేవుని నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ప్రియ విశ్వాసులారా, ప్రియ సంగమా, కన్నీరు విడుచు విత్తేవాడు సంతోషగానంతో పంటను కోస్తాడు. నువ్వు ఎల్లవేళలా కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో ఈ వైఖరి దినాల్లో
ఇది తప్ప నీ యొక్క గృహంలో ఏది ఉండకూడదు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అంటాడు కీర్తనాకారుడు 91వ అధ్యాయం 12వ వచనంలో. దేవుడు ఈ విధంగా నీ బిడ్డలను ఎత్తి పట్టుకోవాలంటే, నీ కుటుంబాన్ని ఎత్తి పట్టాలంటే, నీ కుటుంబం చుట్టూ దేవుని కాపుదల, దేవుడుల కాపుదల ఉండాలంటే, సైన్యములుగా దేవుని యెహోవా దేవుని కృప నీ కుటుంబం పట్ల ఉండాలంటే కన్నీరు విడిచే తల్లిగా నువ్వు మారాలి. కన్నీటి ప్రార్థన, వెలిగి కలిగిన హృదయం కలిగిన ప్రార్థన ఆ తల్లిగా ఉండాలి, తల్లిగా ఉండాలి. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను ప్రియ సంగమా. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగాలులతో పంట కోయుదురు. దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతిదినం 3 గంటలకు దేవుని ప్రార్థించడం జరుగుతుంది. వీలున్న వారు మా గృహం ఎదుగు రండి. లేని వారు కరోనా కాలంలో మీ ఇళ్లలోనే 3 నుంచి 4:30 గంటల వరకు ప్రార్థన చేయండి. అలాగే ప్రతిదినం 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థించడం జరుగుతుంది. మీరందరూ కూడా మీ గృహాలలో ఆ ప్రార్థనలో పాల్గొనండి, ప్రార్థించండి. లేదా మీకు వీలున్న సమయంలో ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించండి. ప్రియులారా, కన్నీళ్లు విడిచి ఇచ్చేవారు సంతోషగానులతో పంట కోయుదురు అని ఇదను దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ స్తోత్రం. ఇంతవరకు బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించండి. ఈ వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి. రాబో పునరుద్ధారణ వరకు నా సంఘాన్ని మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. ప్రతి కుటుంబం చుట్టూ మీ కంచె వేసి దాచి కాచి కాపాడమని యేసు నామమున పెట్టి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. పిల్లరా, మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు.